హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాము. మీరు బాగుండాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడైతే పిల్లలు అయితే స్కూల్కి అయితే రెడీ అవుతున్నారు. ఈ మధ్యలో అయితే వీడియోస్ అయితే సరిగ్గా రావడం లేదు, అంటే కొంచెం వీలు కుదరక అయితే పెట్టట్లేదు ఫ్రెండ్స్. అందుకని అయితే చాలామంది అయితే కామెంట్ పెడుతున్నారు, ఏమనంటే అక్క మీ వీడియోస్ రావట్లేదు, రెగ్యులర్గా అయితే పెట్టండి, వ్యూస్ కూడా బాగా వస్తాయి అనేసి అయితే పెడుతున్నారు. కంపల్సరీ అయితే పెడతాము, కానీ కొంచెం వీలు కుదరట్లేదు, అందుకని అయితే పెట్టట్లేదు అనమాట. హాయ్ చెప్ప మరి. క్యారెట్ తింటున్నావు ఫ్రెండ్స్? క్యారెట్ చాక్ తెస్తే నేను ఇవి కట్ చేస్తా, సరేనా? ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఇక పెద్ద అమ్మ అయితే నిన్న హోంవర్క్ రాయలేదట, అంటే కాఫీ రైటింగ్ ఇట్లా ఉంటే అవి అయితే రాయలేదట, అందుకని ఇప్పుడైతే రాసుకుంటుంది. నేనైతే ఇక టీ అయితే పాలు వేడి చేసి అయితే టీ అయితే పెట్టేసిన. అటువైపు అయితే అన్నం అయితే అవుతుంది. ఇక అన్నం వండేసి అయితే పిల్లలకైతే తినిపించేస్తా. ఈ చాక్ తోటి వద్దు, ఆటలు కట్ చేస్తా నాకు. నీది అయిపోయిందా మొత్తం? హోంవర్క్ కంప్లీట్ అయిందా? మరి అక్క ఎందుకు చేసుకోలేదు? మొత్తం రాసినావా? రాయి కదా. ఇప్పుడైతే బ్రష్ చేసి ఫ్రెండ్స్, ఇక బ్రష్ చేసినాక అయితే ఇక కొద్దిగా అయినాకైతే రెడీ చేస్తా. ఇక 8 అవుతుంది టైం కూడా. ఇక గబగబ అయితే రెడీ చేసి అయితే పంపించేయాలి. దమ్మ రావే. రబ్బర్లు కాదు, ఫ్లక్కర్ పెడతలే. సరేలే. ఓకే ఫ్రెండ్స్, ఇక టీ అయితే అయింది. పెద్దమ్మ అయితే ముఖం కడుక్కుంటుంది, నేనైతే ఇక టీ తాగుతున్నా. అన్నం అయితే కలపేలంటుంది. తర్వాత అయితే ఇక గంజి అయితే వంపుతాను. గంజి వంపేసి అయితే ఇక పిల్లల్ని అయితే రెడీ చేస్తా. కొంతమంది అయితే కామెంట్ పెట్టారు, ఏమనంటే యూట్యూబ్లో మీరు ఎలా సక్సెస్ అయ్యారు అనే దాని గురించి అయితే అడిగారు. కొన్ని విషయాలు అయితే నేను ఆ ఛానల్ అంటే ఎలా సక్సెస్ అయ్యాము ఏంటిదనే దాని గురించి అయితే వీడియో అయితే తీద్దాం అనుకుంటున్నా. అంటే కొంతమందికి ఉంటాయి కదా ఫ్రెండ్స్, ఇక అంటే ఎలా ఫస్ట్ నుంచి ఎలా సక్సెస్ అవ్వకుంటూ వచ్చారు మీరు అనే దాని గురించి అయితే ఉంటాయి కొన్ని విషయాలు. అందుకని అయితే దాని గురించి అయితే ప్రత్యేకంగా అయితే వీడియో అయితే చేద్దాం అనుకుంటున్నా. దమ్మా ఏంటి డైరీలలో సైన్ పెట్టానా? ముఖం కడుక్కున్నావు కదా, పద. రిచు లేమ్మా, లేవే, వేస్తా, జుట్లు వేస్తాయిగా. అక్కదా ఇది? ఇది నీది. నీకు గబగబ జుట్టు వేస్తాయిగా. దూరం వెళ్ళమ్మా, దూరం. గేమ్స్ పెడతారా మళ్ళీ ఇవాళ కూడా? ఏమో పెడతా లేకపోతే లేదు. నిన్న పెట్టారు కదా. షూలా ఇప్పుడు ఎందుకు? ఇక స్కూల్లో అయిపోతాయి, ఇంకెందుకు? మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఇక నీకే కొందాం. అక్కకి అవి సరిపోతాయి కదా. నిన్న రిబ్బెన్లు వేసిన, నిన్న టైం ఉన్నది కాబట్టి రిబ్బెన్లు వేసిన. ఇవాళ టైం లేదు, రిబ్బెన్లు ఏమవుతుంది ఇప్పుడు. మళ్ళీ రేపు వేస్తలే, యూనిఫామ్ మీద వేస్తా. ఇది స్పోర్ట్స్. కొంచెం టైం ఉంది కదా. నేను అన్నం మళ్ళీ వంపొద్దా, గంజి వంపొద్దా? వంపుదులే, కొంచెం ముందుగా టైం అయ్యి. ఎంత అయింది? 8:29 అయింది. ఏంగా తొందర అయ్యి. నాకు కూడా వెళ్ళు. 40 అయిపోయేలోపు నువ్వు నాకు వేసేయాల. నిన్న అంటే మంచిగా తొందరగా రెడీ అయ్యారు, కొంచెం తొందరగా లేసారు. ఇవాళ లేపుతాంటే కూడా లేవట్లేదు, ఎండ వెళ్ళింది. నువ్వు ఎప్పుడు లేపినావు మమ్మల్ని? ఎండలు ఎట్లా కొడుతున్నాయి, జాగ్రత్త పోయి జాగ్రత్త రావాలా స్కూల్కి, సరేనా? సమ్మర్ సీజన్ మొదలైంది, ఇంకా దొంగలు వస్తురట, మరి జాగ్రత్త. సర్లే కానీ మాకు తెలుసు 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 అదే సమ్మర్ సీజన్ మొదలైనగా ఆఫ్టర్ స్కూల్స్
ఫుల్ డే స్కూల్స్ ఇప్పుడు కాదు హాఫ్ డే స్కూల్స్ నెక్స్ట్ మంత్ నుంచి ఉంటాయి. హాలిడేస్ అనుకుంటా ఈసారి. క్లబ్బర్ లేదమ్మా. హాఫ్ డే అంటే మధ్యాహ్నమే వచ్చింది, ఇంకా మధ్యాహ్నమే వచ్చాడు. అప్పటి వరకు ఎండలు మంచిగా పెరుగుతాయి. వీడియోస్ ఈ మధ్యలో పెట్టట్లేదు, మరి ఏంటి ఏమన్నా డాడీ మీతోటి? మాత్రం తీయనని చెప్పిన, డాడీ ఏమో తీయి అంటాడు. ఏం చేయాలి చెప్పు? నేను ఇంకా ఏం చేస్తావు చెప్పు? తీయాల మరి, ఎట్లా మరి తీయాలి కదమ్మా. డబ్బులు అవు అదేమంటా నేను డబ్బులు వస్తే సగం బాగా నాకు ఇవ్వాల, ఫీజు కట్టుకుంటా నేను. ఫీజు కట్టుకుంటావా? సరేలే ఇస్తా. ఇప్పుడు అదేమంటాంది, నాకు ఇచ్చి పంపి నేను కట్టేస్తా. ఇస్తేనే డబ్బులు వస్తాయి, అప్పుడు ఫీజు కట్టొచ్చు అంటాంది రిచ్. చెత్త బండి వచ్చింది. అయిపో చెత్త. చెత్త ఉన్నప్పుడేమో రాదు. లేదు లేదు మన ఇంటి ముందేనా? పట్టుకో, ఇట్లా పట్టుకోవచ్చు. పోయా లేదండి. నిన్ననే బయట డాడీ నేను మొత్తం క్లీన్ చేసినాం. క్లీన్ చేసి మొత్తం చెత్త అంతా కాలబెట్టినాక ఇప్పుడు వచ్చింది చెత్త బండి. చూసామా? అట్లుంటుంది. ఉన్నదిగా కొంచెం చెత్త, అదే వచ్చుగా. అదేమొద్దు, ఇత్తతే ఉంది. మొన్ననే కాలబెట్టినా మొత్తం. ఉన్నప్పుడేమో రాడు. అన్నం అయింది, గంజొంపిన బంద్ చేసిన కూడా. అక్కకు కూడా జుట్టేసి అన్నం కూరేస్తారు. లబ్బర్ లబ్బర్ లబ్బర్. బోర్ అంటే నీళ్ళ కొరకు వేస్తారు, నీళ్ళు రావడం కొరకు బోర్ వేస్తున్నారు కావచ్చు. దగ్గర స్టిక్కర్ ఉంది కదా. రైట్. వేడి అన్నంలోకి అయితే కారం పొడి అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. అందుకని అయితే ఈ కారం పొడి అయితే వేసి అయితే తినిపిస్తున్నాను. కూరతో తిన్నదానికంటే కారం పొడితో అయితే చాలా బాగా తింటారు ఇష్టంగా. అయితే ఆ టేస్టే వేరు. మంచిగా ముద్దలు కలుపుకుంటా పెడితే మాత్రం మస్తు తింటారు. ఇక కొంచెమే ఉంది, ఇక సరుకులు కూడా అయిపోయినాయి ఫ్రెండ్స్. ఇక సరుకులు అయితే నేను సాయంత్రం అయితే ఇక మా ఆయన నేనైతే కూర్చొని రాసుకున్నాం అనమాట. ఏమేమి లేవు ఇంట్లో అనేసి అయితే రాసుకున్నాము. ఈరోజు అయితే ఇక డ్యూటీ నుంచి వచ్చినాక అయితే ఫస్ట్ షిఫ్ట్ అనమాట. అందుకే ఇక మా ఆయన అయితే లేడు వీడియోలో. ఇప్పుడు ఫస్ట్ షిఫ్ట్ అంటే మధ్యాహ్నం వస్తాడు. మధ్యాహ్నం వచ్చినాక అయితే ఇక సరుకులు అవి ఇంట్లోకి ఏం లేవో అన్నీ మొత్తం అయితే పట్టుకొని వస్తాడనమాట. పట్టుకొని వచ్చినాక అయితే ఇక మళ్ళీ కంటిన్యూగా అయితే టిఫిన్కి అయితే రెడీ చేయాలి. రిచ్ అమ్మ రోజు అడుగుతుంది టిఫిన్ ఏం లేదు అని. అంతే కమ్మ రిచ్. మమ్మీ దాన్ని టీచర్ రమ్మన్నది. రమ్మన్నదా? ఇక్కడైతే బోర్ వేస్తున్నారు, అందుకే అనమాట సౌండ్ అయితే. కొంచెం దగ్గరలో అయితే వేస్తున్నారు ఫీజు కట్టడానికా? సరే పంపిస్తలే, ఇవాళ మధ్యాహ్నం వచ్చినాక వస్తాడు, వచ్చి కట్టేస్తాడు. పాండిగా నేను కూడా వెళ్తున్నా ఫ్రెండ్స్ ఇప్పుడైతే. ఎందుకంటే ఇక దొంగలు అది ఇది కిడ్నాపర్లు అనేసి బాగా వార్తలు వస్తున్నాయి కదా, అందుకని అయితే వెళ్తున్నాను అనమాట పిల్లల్ని తోలురావడానికి స్కూల్ దగ్గర అయితే. ఏమో కొంచెం భయం అవుతుంది, అందుకే ఇక నేను కూడా వస్తే అయిపోతుంది. పద. ఇదైతే మేము ఉండే గల్లీ అనమాట. ఇదంతా అయితే క్లీన్ చేసినాము నిన్ననే మా ఆయన నేను.
వస్తున్నా ఆగు. పోతూనే ఉన్నారు. ఏంటిదే ఇక్కడ వేస్తారు, అగో బోర్ వేస్తారు.